శివానందలహరి మూడవ శ్లోకం. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం జలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే శివమతి విడంబం హృది భజే. ప్రతిపదార్థం త్రయీవేద్యం. ఇందులో 3 వేదాల గురించి చెప్తున్నారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేదములు. త్రయీవేద్యం ఈ 3 చేతను వేద్యం తెలుసుకొనదగిన వాడవు. హృద్యం హృదయ కమలమున వ్యక్తమయ్యేవాడివి. త్రిపురహరం స్థూల సూక్ష్మ కారణ శరీరములు 3 నశింపచేసేవాడివి. అద్యం సృష్టికంతటికి మొదట ఉన్నవాడివి. త్రినయనం 3 కన్నులు ఉన్నవాడివి. జటాభారోదారం జటాజూటము చేత గంభీరమైన వాడివి. ఇచలత్ కదులుచున్న. ఉరగా అంటే పాములు అనిడి. హారం పేరులు కలవాడు, పాములనే హారంగా వేసుకొని ఉన్నవాడంట. మృగధరం లేడిని దాల్చిన వాడివి. మహాదేవం గొప్ప దేవుడివి, స్వప్రకాశ రూపుడివి. దేవం ఆనంద స్వరూపుడివి. మయి నాయందు సదయ భావం దయతో కూడిన అభిప్రాయం కలవాడివి. పశుపతిం బ్రహ్మాది లోకపాలకుడు. చిదాలంబం స్వరూప జ్ఞానమునకు సాధనమైన వాడివి. అతి విడంబం సమయానుసరణ కలిగిన వాడివి. సాంబం పార్వతీ సమేతుడవు. శివం పరమేశ్వరుని. హృది మనస్సున. భజే సేవింతును. ఎంతటి చక్కటి శ్లోకమో. అన్ని 3 అనే దీనితో ఈ శ్లోకం సాగుతుందండి. 3 వేదాలు, 3 కన్నులు, శరీరానికి కారణమైన 3 విషయాల గురించి చక్కగా చెప్పారు. ఒకసారి అర్థం చూసుకుందాం. 3 వేదములలో తెలియబడేవాడివి. హృదయం నందు స్ఫురించేవాడివి. స్థూల సూక్ష్మ కారణ అనే 3 శరీరములను నియంత్రించి నిర్మూలించేవాడివి. సృష్టికి ముందు నుంచే ఉన్నవాడివి. 3 కన్నులు కలిగిన వాడివి. జటాజూట సర్పహారములను కలిగిన వాడివి. చేతిలో లేడిని ధరించిన వాడివి. ప్రకాశానందములు తన రూపంగా వెలుగొందుచున్నవాడివి.